అమ్మా నేను మీకు చెప్తున్నా, మీకు ఇతను కరెక్ట్ కాదు. మీకు ఇతని కన్నా మంచి పిల్లోడు, మీ వయసు గలోడు, మీకు సూటబుల్ పర్సన్ వస్తాడు. అయిందేదో అయింది, జరిగిపోయిందేదో జరిగిపోయింది. దీన్ని ఇక్కడికే ఆపేసి మంచి లైఫ్ లీడ్ చేసుకోండి. ఇతను సెట్ కాడు మిమ్మల్ని. ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న అతను, మీ తండ్రి వయసు ఉన్నది అతనికి. అతనితో మీకెందుకు? అందులోనూ షాప్ని రన్ చేస్తున్నావు. ఆల్రెడీ ఇంట్లో తల్లి లేని పిల్లవి నువ్వు. కుటుంబంలో ఎలా ఉండాలి మీ తండ్రి నీకు నేర్పించారు. ఇల్లు అంటే ఏంటో నేర్పించారు. ఆడపిల్లగా నీకు కావాల్సిన బాధ్యతలు నువ్వు చేయవలసినవన్నీ నేర్పించారు. అన్నీ తెలుసుకున్న అమ్మాయివి అంత ఈజీగా ఎవరు చెప్తే వాళ్ళు ఎలా నమ్ముతావు చెప్పు. ఒక్కసారన్నా ఆలోచించావు ఇది కరెక్టా కాదా, మరి తర్వాత నా తండ్రి ఎంత బాధపడతారని ఒక్కసారన్నా ఆలోచించావా నువ్వు? అతను వచ్చి నేను ఫోర్సిబుల్గా నేను అట్లా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు ఎలా ఒప్పుకున్నావు? రేపటి రోజున తెలుస్తుంది 10 మందిలో. అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది అనుకున్నావు? అరే మనిషి పక్కన నించొని సిగరెట్ తాగి పాను గుట్కాలు తింటేనే ఎంత చిరాకేస్తుంది అంటే, అట్లాంటిది నువ్వు ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడంటే నువ్వు ఎలా అగ్రి అయ్యావు? అలా ఉంటే మళ్ళీ నీకు వేరే సంబంధం చూడరు, పెళ్లి చేయరు, వెళ్ళి వేరే సంబంధం చూసి చేస్తారు. ఇలా ఆ మాట నీకు చెప్పారు కదా, అప్పుడు నీకు బుర్రకి ఎలగలేదా? కొంచెమన్నా బుర్ర పనిచేయలేదా? ఈ వర్డ్ ఎందుకు అంటున్నాడు? నిజంగా నన్ను ఇష్టపడి ఉంటే నా తల్లిదండ్రులు నొప్పించుకుంటారు, నా కుటుంబం నొప్పించుకుంటారు, నన్ను మంచిగా అందరి ముందు పెళ్లి చేసుకుంటారన్న ఆలోచన రాలేదా? ఒక్కసారి కూడా రాలేదా నీకు? అలా ఆలోచించలేదు కాబట్టి ఈ విధంగా నేను వాడుకుంటున్నాడు. సచ్చినట్టు ఉంటావు, ఒప్పించుకొని కాదు, సచ్చినట్టు ఉంటావు అని అనుకుంటున్నాడు. అది నీకు బుర్రకి ఎక్కలేదా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా అంత అమాయకంగా ఉంటే ఎవ్వరిక నేను బతకనివ్వరు భూమి మీద. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. 22 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కాదు నువ్వు ఇంకా. ఈ రోజు రేపు 5 ఏళ్ల పిల్లలకి కొంచెం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఏంటి మేడం వెళ్ళి ఇలా పట్టుకుంటేనే నన్ను ఎందుకు పట్టుకున్నా జరుగు అని అంటారు పిల్లలు. వేరే ఆడపిల్ల పట్టుకున్నా సరే, ఆడపిల్ల వచ్చి ఆడపిల్లని పట్టుకున్నా ఆంటీ నన్ను ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతారు మొహం పట్టుకొని. నువ్వు ఇంకా అంతకంటే చిన్నపిల్లవా? వాళ్ళని అడుగు, చెప్తారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి. నీ విషయంలో మీ నాన్న అతి ప్రేమ చూపించడమే కాకుండా తనది అంటూ ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. కరెక్ట్ మేడం అన్నది కరెక్ట్ పాయింట్ అన్నారు. మీ నాన్న మీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, షాప్ లో కూర్చొని వ్యాపారం చేయమని చెప్పాడు. కానీ షాప్ కి ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకుని వాళ్ళ పర్సనల్ థింగ్స్ ని నీ పర్సనల్ థింగ్ గా భావించి వాళ్ళతో ప్రేమలో పడాలి అని ఏ తండ్రి కోరుకోడు, మీ తండ్రి కూడా కోరుకోలేదు. అది ప్యూర్లీ నీ మిస్టేక్. మీ తండ్రి ఇచ్చిన ఫ్రీడాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు. అందులోనూ వేరే వాళ్ళ ఎమోషన్స్ అర్థమయ్యాయి, నీ కన్న తండ్రి ఎమోషన్స్ అర్థం కాలేదా? ఒక తండ్రిగా తన బాధ్యత తీసుకున్నారు, ఇంత కష్టపడి నేను చూసుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఎమోషన్స్ నీకు అర్థం కాలేదా? అర్థం అవ్వలేదా చెప్పు? ఎక్కడో రోడ్డు మీద పోయే ముక్కు ముఖం తెలియనోడు బాధలు అర్థమైంది. మరి నీ తండ్రి ఎక్కడ పోవాలమ్మా? అంతవరకు ఆలోచించాను.